హెచ్సీఏ అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. బీసీసీఐ నిధులను క్రికెట్ అభివృద్ధి కాకుండా సొంత పనులకు వాడినట్టు ఆరోపణలున్నాయి. స్టేడియం టెండర్ల నుంచి టికెట్ల విక్రయం దాకా అన్నింటిలో గోల్మాల్ జరిగినట్టు గుర్తించారు. గత 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి హెచ్సీఏకు 800 కోట్ల రూపాయలకు పైగా నిధులొచ్చాయి. కోట్ల రూపాయలున్న హెచ్సీఏ ఖాతాను సొంత ప్రయోజనాలకు వాడారని ఆరోపణలున్నాయి. 2022లో జస్టిస్ లావ్ నాగేశ్వరరావు విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. క్రికెట్ బాల్స్, స్టేడియం చైర్స్, జిమ్ పరికరాలు టెండర్లలో కోట్ల రూపాయల అవినీతి జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారణ అయింది. అవినీతి అంశంపై గతంలోనే హెచ్సీఏ సభ్యులను ఈడీ విచారించింది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు సైతం ఇదే రీతిలో అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించారు. హెచ్సీఏలోకి ప్రవేశించడానికి జగన్మోహన్ రావు ఎవరెవరికి ఎంత ఇచ్చారో తేల్చనున్నారు ఈడీ అధికారులు. ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. బీసీసీఐ నిధులను క్రికెట్ అభివృద్ధి కాకుండా సొంత పనులకు వాడినట్టు ఆరోపణలను వచ్చిన నేపథ్యంలో ఆడిట్ ద్వారా కూడా అన్ని విషయాలను సేకరిస్తోంది. పూర్తి అప్డేట్స్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హెచ్సీఏ అక్రమాలపైన ఒకవైపు సిఐడి దర్యాప్తు కొనసాగిస్తుంది, మరోవైపు ఈడీ కూడా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. గడిచినటువంటి 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలపైన కూడా ఈడీ ప్రశ్నించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రస్తుతం సిఐడి అధికారులు హెచ్సీఏకి సంబంధించినటువంటి అక్రమాల కేసులో నిందితుల్ని 5 మందిని కూడా కస్టడీలోకి తీసుకొని 2వ రోజు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే గతంలో పనిచేసినటువంటి హెచ్సీఏలో పనిచేసినటువంటి బాడీపై కూడా అనేక ఆరోపణలు, అభియోగాలు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. 10 ఏళ్లలో బీసీసీఐ నుంచి దాదాపు 800 కోట్ల రూపాయలు నిధులు వస్తే వాటిని సొంత పనుల కోసం, సొంత ప్రయోజనాల కోసం ఆ నిధులను కూడా వీళ్ళు వాడుకున్నట్లు ప్రస్తుతం అయితే విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలోనే ఈడీ అధికారులు కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా ఏర్పడినటువంటి జగన్మోహన్ రావు బాడీ కూడా ఇదే విధంగానే నిధులను గోల్మాల్ చేశారు, సొంత ప్రయోజనాల కోసం నిధులను కూడా దారి మళ్లించారనేటువంటి ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం సిఐడి ఒకవైపు దర్యాప్తు కొనసాగిస్తుంది. ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేది ప్రస్తుతం ఈడీ భావిస్తుంది. కాబట్టి ఫ్రెష్ గా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా చేసుకొని మరోవైపు ఈడీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తుంది. ప్రస్తుతం మనం సిఐడి కార్యాలయం వద్ద ఉన్నాము. సిఐడి కార్యాలయంలో 2వ రోజు నిందితుల యొక్క విచారణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక గతంలోనే అనేక ఆరోపణలు హెచ్సీఏ పై రావడంతో ఈడీ కూడా దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి. 2022లో జస్టిస్ లావ్ నాగేశ్వరరావు విచారణలో అనేక విషయాలు కూడా బట్టబయలైనటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో ఉన్నటువంటి హెచ్సీఏ ప్రెసిడెంట్ కావచ్చు, మిగిలినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రికెట్ బాల్స్ కావచ్చు, స్టేడియం చైర్స్, జిమ్ పరికరాల టెండర్లో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందనేటువంటి అంశాన్ని ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారణ జరిగినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారంలో గతంలోనే హెచ్సీఏ సభ్యులను ఈడీ అధికారులు విచారించినటువంటి సందర్భం కనపడుతుంది. హెచ్సీఏ అధ్యక్షుడు ప్రస్తుతం జగన్మోహన్ రావు సైతం ఇదే రీతిలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడి కావడంతో ప్రస్తుతం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. హెచ్సీలోకి ఎంట్రీ కావడానికి ఎవరెవరి ప్రమేయం ఉంది, ముఖ్యంగా రాజకీయ నేతల ప్రమేయం ఎంతవరకు ఉందనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా టెండర్ల విషయంలో కూడా సొంత వాళ్ళకే ప్రయోజనాలు చేకూర్చేలా జగన్మోహన్ రావు వ్యవహరించాడనేది ప్రస్తుతం తాజా విచారణలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఫుడ్ క్యాటరింగ్ కావచ్చు, స్టేడియంలో స్టాల్స్ కావచ్చు, టికెట్స్ కేటాయింపులో కూడా వారికే కట్టబెట్టాడనేటువంటి అభియోగాల ఆరోపణలు వినపడుతున్నాయి. వాటికి సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతుంది. మరొక కీలకమైనటువంటి అంశం, గతంలో హెచ్సీఏలో క్విడ్ ప్రోకో జరిగినట్లు కూడా గత విచారణలో కూడా ఈడీ గుర్తించింది. టెండర్లు లేకుండా అనుకూలమైనటువంటి వారికే పనులు కేటాయించడంలో హెచ్సీఏ సభ్యులు భారీగా లబ్ధి పొందినట్లు కూడా ఈడీ తన విచారణలో కూడా వెల్లడించినటువంటి సందర్భం కనపడుతుంది. కొద్ది రోజుల క్రితమే హెచ్సీఏ మాజీ ట్రెజరర్ గా ఉన్నటువంటి సురేంద్ర అగర్వాల్, అతడి భార్యను ఈడీ అధికారులు విచారించి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. దాదాపు 90 లక్షల రూపాయలు క్విడ్ ప్రోకో జరిగినట్లు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా క్రికెట్ బాల్స్ కావచ్చు, టెండర్లు, జిమ్ సామాన్ల టెండర్లు, స్టేడియం కుర్చీల టెండర్లకు వారికి అనుకూలమైనటువంటి వ్యక్తులకు కేటాయించి లక్షల రూపాయలు వీళ్ళు
అంటే ఇండైరెక్ట్ గా వారి అకౌంట్లకు జమ చేయించుకున్నారనేది ప్రస్తుతం విచారణలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మాజీ హెచ్సిఏ ట్రెజరర్ గా ఉన్నటువంటి సురేంద్ర అగర్వాల్ భార్య పేరు మీద జ్యువెలర్స్ ఖాతాలోకి ఈ నగదు కూడా వెళ్ళిందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం గుర్తించారు. ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఒకవైపు ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది. మరోవైపు తాజాగా కొత్తగా ఏర్పడినటువంటి జగన్మోహన్ రావుకు సంబంధించినటువంటి బాడీ కూడా ఇందులో అవినీతి అక్రమాలు